హలో అండి. నేను డాక్టర్ అనూష. పీసీఓడి అంటే పోలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. ఈ పేరు వినని వాళ్ళైతే ఎవరు ఉండరు. 100లో 10 మంది ఈ పీసీఓడి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. అసలు పీసీఓడి అంటే ఏంటి? అది నిజంగానే తగ్గుతుందా? ఏం చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. అంటే ఓవరీస్‌లో ఫాలికల్స్ అనేవి ఇమ్మెచ్యూర్‌గా ఉండడము ఆర్ పార్షియల్‌గా మెచ్యూర్ అవ్వడం వల్ల వీళ్ళకి ఆండ్రోజెన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దాంతో పాటు ఓవ్యులేషన్ ప్రాసెస్ అంటే మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల ఓవ్యులేషన్ అనేది అవ్వదు. దానివల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా రావడము, 2-3 మంత్స్ పీరియడ్స్ రాకపోవడము, తర్వాత పీరియడ్స్ వచ్చినా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటి అంటే ఈ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేవి కొన్నిసార్లు ఫ్లూయిడ్ ఫిల్ అయ్యి అంటే సిస్ట్ రూపంలో స్కాన్‌లో కనిపిస్తూ ఉంటుంది. దానినే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటాము. వీళ్ళలో ఈ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ రిలీజ్ చేసే ఆండ్రోజెన్స్ వల్ల అంటే ఈ మేల్ హార్మోన్స్ వల్ల యాక్నే రావడము, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ రావడం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఈ ఆండ్రోజెన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఉంటుంది. వాళ్ళు ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతూ ఉంటారు. సో, ఈ పీసీఓడి అనేది ఈ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. సో, ఈ పీసీఓడి అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. స్ట్రెస్ ఎక్కువ పడడము, సరిగ్గా తినకపోవడము ఆర్ అన్‌హెల్తీ డైట్ ఎక్కువ తీసుకోవడము, దానితో పాటు ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు ఫ్యామిలీ లైక్ జెనెటిక్ కూడా కారణం ఉంటుంది. వీళ్ళు హెల్తీగా తినడము, టైంకి తినడం, స్ట్రెస్ లేకుండా ఉండడము, మంచిగా పడుకోవడము, దానితో పాటు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం ద్వారా పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ దాకా వెళ్ళకుండా కొంతవరకు ఈ పీసీఓడిని మనం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.